₹17,000-18,000 సిమెంట్ అయితే అయిపోయింది. ఇంతవరకే ₹1,00,000 అయింది. నా దగ్గర అయితే ప్రజెంట్ పెద్ద ఇన్కమ్ ఏం లేదు. బేస్ మట్టం కోసం డబ్బులు పెట్టుకొని దిగాను. గ్రామీణ ఆవాస్ యోజన బిల్ పెట్టుకున్నాను. అది కూడా రావలేదు. వస్తేనే నేను మిగతాది కూడా స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇదిగోండి ఇలా ఉన్నాం అన్నమాట. ఇది మన డ్రీమ్ హోమ్ కన్స్ట్రక్షన్ వ్లాగ్ 4. ఇది దీంతో కలుపుకొని, అంటే మనం లాస్ట్ చేసాం కదా, ఇసుక, కంకర, సొవ్వ, ఈ మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది చెప్పాను కదా, అది వ్లాగ్ 3 అనమాట. ఆ వీడియో అయితే చాలామంది చూశారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దగ్గరగా 100 మంది సబ్స్క్రైబే చేశారు. సో థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు. మొన్న మనం చూసినప్పుడు ఈ ఏరియా మొత్తం మనకి ప్లెయిన్ ఏరియా, ఎలాంటి కుంటలు కూడా తెలియదు. ఈరోజు మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు కుంటలు తీసి పిల్లర్స్ ప్లస్ సువ్వలు కూడా వచ్చేసి నేను ఇసుక కూడా కుంటల్లో పోయడానికి ఇసుక కూడా తీసుకొచ్చాను అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎవరైతే అసలు చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తోటి పెద్దగా వదిలే ఖర్చు అనుకొని ఈ బేస్ మట్టం ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ డ్రీమ్ హోమ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు, సో దీనికి అయ్యే కాస్ట్ మనకి చాలా అంటే చాలా షాక్ ఇస్తుంది. అది నేను చెప్తాను. ఎలా చెప్తానంటే, కుంటలకైన ఖర్చు, లోపల పోసిన బెడ్లు, ఆ తర్వాత పిల్లర్లు అండ్ కట్టిన సువ్వకి, సో వీటన్నిటికీ కలిపి ఒక వీడియోలో వచ్చేస్తుంది. కొంచెం లెంతీగా ఉన్నా సరే వీడియో లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కుంటలు తీపిచ్చాం కదా మనం, ఫస్ట్ కుంటలే మనం స్టార్ట్ చేసింది. ఆ కుంటలు తీసినందుకు, సో ఇటు తీసుకొచ్చా, కుంట చూపించు. ఆ కుంటలు తీసినందుకు నేను 5 అడుగులు కుంట తీయించాను. 5 అడుగులు కుంటకి ఒక్కొక్క అడుగుకి వచ్చి ₹180. 200 పైనే చెప్పారు, నేను ₹180కి అడిగాను. ₹180 ఇంటూ 5 అడుగులు అంటే మనకి ఆల్మోస్ట్ ₹900 అన్నమాట ఒక కుంట తీయడానికి. మొత్తం 12 కుంటలు. మొత్తం నాకు వచ్చేసరికి 12 కుంటలకి 900 లెక్కన ఒక్కొక్క కుంటకి మనకి 11,800, అప్రాక్సిమేట్లీ 12,000 అయింది కుంటల వరకు. ఇంకా సువ్వ, సో నెక్స్ట్ మనం కుంటలు తీసిన తర్వాత సువ్వ కట్టేశారు. నాకు వచ్చేసరికి ఏంటంటే 12 కుంటలు ప్లస్ 3 డమ్మీలు ఉన్నాయి. సో ఈ 3 డమ్మీలు మొత్తం 15, ఈ ఫుల్ లెంత్ పిల్లర్లకి నాకు వచ్చేసరికి ₹7,000 రాడ్ బిల్డింగ్ వాళ్ళు డబ్బులు తీసుకున్నారన్నమాట. ఇంకా నెక్స్ట్ ఈ మొద్దు కంకర అన్నమాట. ఈ మొద్దు కంకర మనకు వచ్చేసరికి మనది 960 స్క్వేర్ ఫీట్స్. మీరు అది తెలుసుకోండి, నేను ఇంత ల్యాండ్ మీద ఎంత ఖర్చు పెట్టినది మీకు అర్థమవుతుంది. 960 స్క్వేర్ ఫీట్స్ ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. డబల్ బెడ్రూమ్ ఇల్లు, అటాచ్డ్ బాత్రూమ్, ఎల్ షేపు హాలు, ఓపెన్ కిచెన్ అనమాట. 960 స్క్వేర్ ఫీట్లు అంటే మనకి ఇల్లు వచ్చేసరికి మీడియం సైజు అనమాట. స్పేసియస్గా మీడియం సైజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట ఇది. దీనికి కంకర నేను ఈ కుంటల్లో పోపించడానికి, కింద అడుగున బెడ్ల కింద పోపించడానికి, సో నాకు ₹5,000 ఒక ట్రాక్టర్ లోడ్ అయితే పట్టిందనమాట. ₹5,000 అయితే పట్టింది ఈ మొద్దు కంకర. ఇదంతా కుంటల కిందే పట్టేసింది, మొత్తం కూడా అయిపోయింది. అక్కడ ఏం లేదు, చూపించా మొత్తం. సో అదే మిగిలిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి బెడ్లు అన్నమాట. ఈ బెడ్లే ఎక్కువ కాస్ట్ తీసుకున్నాయి. సో ఈ పిల్లర్ కింద మనకి ఏనుగు పదాలలాగా పెద్ద బెడ్లు జల్లెడి కట్టి పోసారనమాట. సో ఈ బెడ్లు ఈ 12 కుంటలకు పోయటం కోసం సో నాకు వచ్చేసరికి 35 కట్టల సిమెంట్ అయిపోయింది. దాంతోపాటుగా మిల్లర్ వచ్చిందనమాట, మనుషులు వచ్చారు. పోసినందుకు ₹11,000 డబ్బులు తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక పూట పని, అంటే ఒక పొద్దున్నే 9 గంటలకు స్టార్ట్ చేసి మధ్యాహ్నం 2 గంటల కట్ట అయితే అయిపోయిందనమాట. ఈ బెడ్లు వేయడానికి కొంచెం ఖర్చు ఎక్కువైంది. సో ఇప్పుడు నేను చెప్పే కాస్ట్ మొత్తాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. లాస్ట్లో నేను అయినటువంటి మొత్తం ఖర్చు, కూలీలు మొత్తం చెప్తే ఎన్ని రోజులు పని జరిగింది, ఎన్ని రోజుల పనికి ఇంత లెవెల్ మనకి వర్క్ అయితే అయ్యింది అనేది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ మన పని వచ్చేసరికి ఆ పిల్లర్లు పోయటం. సో ఆ పిల్లర్లు పోయటం కోసం ఒక 4 మనుషులు, మొత్తం 5 మనుషులు, 2 మేస్త్రులతో కలుపుకొని, సో వాళ్ళైతే ఆల్మోస్ట్ పొద్దు నుంచి సాయంత్రం దాకా చేసేసారు. ఇంకా మనకు వచ్చేసరికి నా ఇంటి సరౌండింగ్ బోర్డర్ పారీ గోడ అనమాట. మొత్తం పారీ గోడ కోసం ఆగర పిల్లర్లు వచ్చి నాకు మొత్తం 9 పిల్లర్లు అయితే వచ్చేసాయి అన్నమాట. సో దీనికి వచ్చేసరికి వాళ్ళు తీసుకున్న కాస్టు, ఆ ఆగర పిల్లర్లు తీసిన వాళ్ళు 3,500 తీసుకున్నారు. ఇంకా ఈ కుంటల్లోకి మట్టి పోపించాను అనుకోండి, సో ఆ పిల్లర్లకు అంత మంచిది కాదని అన్నారు. అందుకే కొంచెం వాటరు, అంటే కొంచెం రివర్ ఉంది, ఆ రివర్ పక్కన ఉన్నటువంటి దొవ్విసుక అంటారు. సో ఇది తెచ్చాను. ఇది వచ్చేసరికి ఒక ట్రక్ వచ్చి ఆల్మోస్ట్ ₹1,000 అయితే పడిందనమాట. నేను 8 ట్రక్కులు అయితే ఫుల్ అయిపోతాయి కుంటలు, ఇంకా 2 ట్రక్కులు రావాల్సింది ఉంది. సో ఇది ఒక 8,000 అయితే అవుతుంది. దీన్ని నేనే కష్టపడి ఇట్లా లోపలంతా ఫిలప్ చేసేసాను ఇప్పటి వరకు. ఇంకా రిమైనింగ్ నాకు మెటీరియల్ మిగిలిందన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి. ఇసుక అయితే చాలా వరకు అయిపోయింది. అలాగే కంకర వచ్చేసరికి మనకి చాలా వరకు అయిపోయిందన్నమాట. వాటితో పాటుగా 35 కట్టలు ఆల్రెడీ అయినాయని చెప్పాను కదా. ఇంకా పిల్లర్లకి వాటికి కింద పైన మొత్తం కలుపుకొని ఒక 50 కట్టలు సిమెంట్ కూడా అయిపోయిందన్నమాట ఈ ప్రాసెస్లో. సో ఇంతవరకు జరిగింది కదా పని. ఇంతవరకు నాకైనా ఖర్చు చెప్తా, సింపుల్గా చెప్తా.
సో ఇప్పటివరకు మీరు ఇదంతా చూశారు కదా. ఈ ఈ పని అంతా చేయడం కోసం 6 రోజులు పట్టింది. మేస్త్రి నా దగ్గర నుంచి శనివారం పేమెంట్ టైంలో 11,000 రూపాయలు అయితే కూలి తీసుకున్నాడు అనమాట. ఈ వర్క్ అంతా జరిగిన దానికి ఎక్స్క్లూడింగ్ మిల్లర్ వాళ్ళు ఆ రోజే తీసేసుకున్నారు. సో దీంతో పాటుగా ఇప్పటివరకు నేను చెప్పాను కదా ప్రైజెస్. సో ఈ ప్రైజెస్ మొత్తం వచ్చేసరికి నాకు అప్రాక్సిమేట్లీ 55,000 రూపాయల దాకా పడింది అనమాట. ఈ కుంటాలు తీపించినందుకు, ఇసుక దోలిచ్చినందుకు, సో ఇవన్నీ మిల్లర్కి ఇవన్నీ కావచ్చు. సో 55 ప్లస్ ఇది ఒక 11 ఎంతండి, 56 66,000 రూపాయలు. దాంతోపాటుగా మనం అందాక మాట్లాడుకున్నాం కదా ఇసుక, నాకు తెలిసి 10,000 రూపాయలు ఇసుక అయిపోయి ఉంటుంది. కంకర 12,000 అని చెప్పాను కదా, అందులో 6,000 రూపాయలు కంకర అయిపోయింది. 50 కట్టల సిమెంట్ అంటే అది వచ్చేసరికి ఆల్మోస్ట్ 17,000-18,000 రూపాయలు సిమెంట్ అయితే అయిపోయింది. ఓవరాల్గా ఇప్పుడున్న స్టేటస్ ఈ ఇంటికి జరిగిన పని మొత్తం కలుపుకొని 1,00,000 నుంచి 1,05,000 రూపాయలు ఖర్చు అయిందండి. 1,05,000 రూపాయల ఖర్చుకి ఏమొచ్చింది, చుట్టూతా పిల్లర్లు పైకి వచ్చాయి, కింద ఆగర పిల్లర్ లోపల సిమెంట్ ఫిల్ చేసాం. సో అలాగే ఇక్కడ మనకి ఏదైతే ఇసుక ఫిల్ చేసామో, సో అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ పిల్లర్ హైట్ చూశారు కదా, ఇది ఇంతవరకే 1,00,000 రూపాయలు అయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బెల్ట్ పోయాల, ఆ బెల్ట్ మీద రాయి వస్తుంది. రాయి ఎంత, ఇటుక రాయి ఎంత కాస్ట్ అవుతుంది, నేను ట్రాక్టర్ టిప్పర్ తెస్తే అది ఎంత అవుతుంది, లారీ తెస్తే అది ఎంత అవుతుంది, సో అది కూడా చెప్తాను. ఇక్కడ నుంచి నాకు వేరే ప్లాన్ ఉంది. అదేంటంటే డైరెక్ట్గా పిల్లర్లు పైకి లేపేసి మనకు చుట్టూతా యూ షేప్లో మనకి ఆ రాయితో కట్టించేసి బార్డరు లోపల మనకు కావాల్సినంత ఎత్తు, మనం డౌన్లో ఉన్నాం కాబట్టి కావాల్సినంత ఎత్తు మట్టి తోలుకొని, మట్టి 400 ట్రిప్పు 100 ట్రిప్పులు పట్టేటట్టు ఉంది. మట్టి తోలుకొని ఎంతవరకు అవసరం అంతవరకు బేస్ మట్టం అనేది మట్టి ఫిల్ చేసుకున్న తర్వాత దాని మీద బెల్ట్ వేయటం ఒక ప్రాసెస్. ఇంకా మాకు స్ట్రాంగ్గా కావాలి, చాలా బాగుండాలి, ఇంకా అల్ట్రా స్ట్రాంగ్ కావాలనుకుంటే ఇక్కడే ఇదే ప్లేస్ని సదరం చేసి బెల్ట్ ఇక్కడ నుంచి పోసి గోడల పైకి లేపి దాంట్లో మట్టి ఫిల్ చేయటం. సో ఇది నాకు చాలా కాస్ట్తో కూడుకున్న పని. నేను డిసైడ్ అవ్వాలి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలో ఏంటో. నాకు అడున్న బడ్జెట్ అయితే షాకే నాకు నిజంగా. నేనేదో 2,70,000 3 లక్షల లోపల బేస్ మట్టం అయిద్ది అనుకుంటున్నాను ఈ 960 స్క్వేర్ ఫీట్ ఇంటికి. కానీ నాకు ఇంకా రేటు పెరిగిపోతుంది, నా బడ్జెట్ మించిపోతుంది. అప్పులు చేయలేను, అప్పులు చేసి ఇల్లు కట్టయితే దాన్ని అంత నరకం ఇంకొకటి ఉండదు. చాలా తెలివిగా ఆలోచించి మంచిగా ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నాను. సో నా జర్నీ లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఎందుకంటే నాది ఒక మిడిల్ క్లాస్ లైఫ్. నేను ఒక చిన్న యూట్యూబర్ని, ఆటోమొబైల్ కంటెంట్ చేస్తుంటాను, బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. నన్ను ఫాలో అయితే మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఇలాంటి చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని నేను ప్రతి వీడియోలో మీకు అందిస్తాను. ఖచ్చితంగా నేను చెప్పాను కదా, నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, అది మీకు ఒక గుణపాఠం లాగా మీరు ఆ తప్పు చేయకుండా బెస్ట్గా ఇల్లు కట్టుకోవచ్చు. నాకు తెలుసు చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళే వీడియో ఓపెన్ చేసి ఉంటారని. లేదు నేను రైట్ చేశాను అనుకో, నన్ను ఫాలో అయితే మీరు కూడా సేవ్ అయ్యి కొంచెం బెటర్గా ఇల్లు కట్టుకోవచ్చు, తప్పులు జరగకుండా ఉంటాయి. సో నా ఈ యొక్క వ్లాగ్ మీకు ఖచ్చితంగా కూడా ఒక లెసన్ అనుకోండి. సో ఖచ్చితంగా మనం ఫాలో అవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో ఖచ్చితంగా మీరు లైక్ చేసి ఫాలో అయితే ఏదైనా నాకు కొంచెం ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ తోటి ఇంకొంచెం ఏదైనా నాకు ఈ ఇంటికి హెల్ప్ అవుతుంది. నా దగ్గర అయితే ప్రజెంట్ పెద్ద ఇన్కమ్ ఏం లేదు, బేస్ మట్టం కోసం డబ్బులు పెట్టుకొని దిగాను. మనకి ఏదైతే పిఎం గ్రామీణ ఆవాస్ యోజన బిల్ పెట్టుకున్నాను, అది కూడా రావలేదు. వస్తేనే నేను మిగతాది కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే అవుతుందేమో చెప్పలేను. సో ఇంకా మనకున్న కొంచెం అంటే మిడిల్ క్లాస్ లైఫ్లో ఇంత ఇల్లు కట్టుకోవడం అనేది ఒక డ్రీమ్ అయినప్పటికీ కూడా కట్టాలంటే ఆల్మోస్ట్ మనకున్న ఏదో బంగారం ఏదో ఒకటి పెట్టి అప్పులు తెచ్చుకునే కట్టుకోవాలి. మనకడ అంత డబ్బు ఉండదు కాబట్టి చూద్దాం ఎలా అవుతుందో లాస్ట్కి వచ్చేసరికి. ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చింది అనుకున్నట్లయితే వెళ్ళేటప్పుడు ప్లీజ్ మీ వంతుగా ఒక చిన్న లైక్ అండ్ హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఇల్లు కడదాం అనుకున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో నెక్స్ట్ బెల్ట్ పోసే ప్రాసెస్లో. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై.